హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లైవ్ చేసుకోవాలంటే ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉండాలి అని అందరికీ ఈ ఒక కామన్ డౌట్ ఉంటుంది. ఓల్డ్ రూల్ ప్రకారం లైవ్ చేసుకోవాలంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. బట్ ఇప్పుడైతే మనకి 50 సబ్స్క్రైబర్స్ ఉంటేనే చాలు, హ్యాపీగా లైవ్ చేసుకోవచ్చు. లైవ్ చేయాలి అంటే లైవ్ ఫీచర్ అనేది యాక్టివ్గా ఉండాలి. ఆ ఫీచర్ అనేది ఆన్ అయి ఉండాలి. అది ఆన్ అవ్వడానికి, యాక్టివేట్ అవ్వడానికి 24 అవర్స్ అనేది టైం పడుతుంది. 50 సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు హ్యాపీగా మనము లైవ్ అనేది చేయవచ్చు. లైవ్ ఎలా పెట్టాలి? లైవ్ పెట్టుకోవడం చాలా ఈజీ అండి. అది ఎలా పెట్టుకోవాలంటే 50 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ అందరికీ లైవ్ ఫీచర్ అనేది కనిపిస్తుంది. అది ఇప్పుడు మనం లైవ్ ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ మనం యూట్యూబ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ సింబల్ అని కనిపిస్తుంది. ఆ ప్లస్ సింబల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే అక్కడ షార్ట్స్, లాంగ్ వీడియోస్, లైవ్స్, పోస్ట్ అని ఆప్షన్స్ కనిపిస్తాయి. మనం ఇప్పుడు లైవ్ చేయబోతున్నాం కాబట్టి లైవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి లైవ్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్ పైన ఒక పెన్సిల్ సింబల్ అనేది ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం వల్ల మన లైవ్కి మనం థంబ్నెయిల్స్ పెట్టుకోవచ్చు. మన నచ్చిన థంబ్నెయిల్ ఎడిట్ చేసి ఆ పెన్సిల్ సింబల్ దగ్గర పెట్టుకోవచ్చు క్లిక్ చేయడం వల్ల. తర్వాత కింద మనకు టైటిల్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ టైటిల్ దగ్గర మనం టైటిల్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ కీవర్డ్స్, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కీవర్డ్స్ అనేది పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కీవర్డ్స్ మాత్రమే పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మన వీడియో అనేది ట్రెండింగ్ అవుతుంది. అండ్ అక్కడ కింద విజిబిలిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ప్రైవేట్ అని కాకుండా పబ్లిక్ అని పెట్టుకోవాలి. డిస్క్రిప్షన్లో మంచి ట్యాగ్స్ ఇవ్వడానికి చూడండి. అండ్ కింద అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఫస్ట్ మనం యూట్యూబ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ సింబల్ అని కనిపిస్తుంది. ఆ ప్లస్ సింబల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే అక్కడ షార్ట్స్, లాంగ్ వీడియోస్, లైవ్స్, పోస్ట్ అని ఆప్షన్స్ కనిపిస్తాయి. మనం ఇప్పుడు లైవ్ చేయబోతున్నాం కాబట్టి లైవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి లైవ్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్ పైన ఒక పెన్సిల్ సింబల్ అనేది ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం వల్ల మన లైవ్కి మనం థంబ్నెయిల్స్ పెట్టుకోవచ్చు. మన నచ్చిన థంబ్నెయిల్ ఎడిట్ చేసి ఆ పెన్సిల్ సింబల్ దగ్గర పెట్టుకోవచ్చు క్లిక్ చేయడం వల్ల. తర్వాత కింద మనకు టైటిల్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ టైటిల్ దగ్గర మనం టైటిల్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ కీవర్డ్స్, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కీవర్డ్స్ అనేది పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కీవర్డ్స్ మాత్రమే పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మన వీడియో అనేది ట్రెండింగ్ అవుతుంది. అండ్ అక్కడ కింద విజిబిలిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ప్రైవేట్ అని కాకుండా పబ్లిక్ అని పెట్టుకోవాలి. డిస్క్రిప్షన్లో మంచి ట్యాగ్స్ ఇవ్వడానికి చూడండి. అండ్ కింద అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. అడ్వాన్స్ సెట్టింగ్ అనేది క్లిక్ చేసుకోగానే మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి అలో చాట్ అండ్ అలో రియాక్షన్స్. అలో చాట్ అనేది ఆన్ చేసుకోండి, అలో రియాక్షన్స్ అనేది ఆఫ్ చేసుకోండి. లైవ్ దగ్గర గో లైవ్ అని కొట్టేయండి, అంతే. సింపుల్గా లైవ్లోకి వెళ్ళిపోతాము. సింపుల్ అంటే చాలా సింపుల్ అండి మనం లైవ్ చేయడం. మీరు లైవ్ చేయాలనుకుంటున్న ముందే నెట్వర్కింగ్ స్పీడు, లైటింగు, బ్యాక్గ్రౌండు అంతా బాగున్నాయా లేదా అని 1కి 2 సార్లు అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత లైవ్లో ఎటువంటి కంగారు పడకుండా నేచురల్గా క్లారిటీగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఇంకొకటి, లైవ్ మొత్తం అయిపోయాక చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు. లైవ్ అయిపోయాక ఆటోమేటిక్గా సేవ్ అయి ఉంటుంది, బట్ అది ప్రైవేట్లో ఉంటుంది. మీరు దాన్ని పబ్లిక్ అని పెడితేనే మనకు అందులో వచ్చే వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు. పబ్లిక్ అని కాకుండా ప్రైవేట్ అని పెట్టేస్తుంటారు. అలా కాకుండా ఇప్పటి నుంచి పబ్లిక్ అని పెట్టుకోండి. అందుకే చాలామందికి వాచ్
టైం అనేది కౌంట్ అవ్వట్లేదు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే ఆ వీడియోని ప్రైవేట్ కాకుండా పబ్లిక్లో అనేది పెట్టుకోండి. లైవ్ మొత్తం అయిపోయాక పబ్లిక్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలా పెట్టడం వల్లే మనకు వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది. యూట్యూబ్ లైవ్ చేయడం వల్ల యూస్ ఏంటి, మోనిటైజేషన్ అవ్వని వాళ్ళు లైవ్ చేయడం వల్ల యూస్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరు వాచ్ అవర్ అనేది కంప్లీట్ చేయలేకపోయారో వాళ్ళకి లైవ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. 4000 అవర్స్ని చాలా ఫాస్ట్గా తీసుకురావడానికి లైవ్ అనేది చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్. లైవ్ వల్ల వాచ్ అవర్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన లైవ్ వీడియో 1 అవర్ ఉంది, అది మా లైవ్ వీడియోని జస్ట్ ఒక 50 మెంబర్స్ చూసారు. ఒక్క గంట వీడియోని 50 మెంబర్స్ చూస్తే అక్కడ 50 అవర్స్ వాచ్ అవర్ అనేది మనకి వస్తుంది. మనం రెగ్యులర్గా లైవ్ చేస్తూ ఉంటే వాచ్ టైం అనేది ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. లైవ్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తారు. ఎందుకంటే లైవ్లోనే మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి, స్పెసిఫిక్గా వాళ్ళ నేమ్స్తో పిలుస్తూ వాళ్ళు ఎక్కడి నుంచి అని కనుక్కుంటూ ఇలా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఒక హెల్తీ రిలేషన్షిప్ అనేది ఉంటుంది మనకి, మన సబ్స్క్రైబర్స్కి. అండ్ ఇంకొకటి, కొంతమందికి కెమెరా ముందు మాట్లాడనీకే చాలా భయపడుతూ ఉంటారు. వాళ్ళకి లైవ్లు చేయడం వల్ల ఏమవుతుందంటే నేచురల్గా మాట్లాడడం వల్ల భయం అనేది తగ్గుతుంది. కెమెరా ముందు నేచురల్గా మాట్లాడతాం, ఫియర్ అనేది లేకుండా. ఎలా అంటే ఇక్కడ సబ్స్క్రైబర్స్ మనని ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, అప్పటికి మనం ఏం ప్రిపేర్ అయి ఉన్నాం. ఏదైనా మనం నేచురల్గా మాట్లాడడం వల్ల మనకి ఫియర్ అనేది ఉండదు. నేచురల్గా మాట్లాడతాం. అలా నేచురల్గా మాట్లాడడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. మనలోని కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమవుతాయంటే అవి ఇంకా ఎక్కువ బిల్డ్ అవుతాయి. కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఫర్దర్గా మనం ఏమైనా వీడియోస్ చేయాలనుకున్నా ఫియర్ అనేది తగ్గుతుంది, కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాము. లైవ్స్ చేయడం వల్ల టైం అనేది కూడా మేనేజ్ అవుతుంది. టైం చాలా సేవ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం లాంగ్ వీడియోస్ చేయాలి అంటే స్క్రిప్ట్ అనేది రాసుకోవాలి, థింక్ చేయాలి అండ్ షూట్ చేయాలి, టైం పడుతుంది కదా. అండ్ చాలా టేక్స్ అనేది పడుతుంది. ఎలా అంటే ఇది బాగలేదు, అది బాగా రాలేదు, ఇలా అని మనం చాలా టేక్స్ అనేది తీసుకుంటూ ఉంటాము. బట్ లైవ్ అలా కాదు, అన్ని లైవ్స్లోనే అయిపోతాయి. అదే వీడియో అనుకోండి ఎడిటింగ్ చేయాలి, బట్ లైవ్లో ఎడిటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. వీడియోస్కి థంబ్నెయిల్స్ చేయాలి, ఇంత టైం పడుతుంది. లైవ్లో అలా కాదు కదా. లైవ్లో ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా 1 అవర్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము కాబట్టి చాలా మంచిగా కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అలానే సబ్స్క్రైబర్స్తో ఇంటరాక్షన్ అనేది అవుతుంది. సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్గా వస్తారు. అలానే లైవ్లోనే కూడా అడగచ్చు సబ్స్క్రైబర్స్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అని కూడా. అండ్ అంతేకాకుండా రోజు లైవ్స్ చేయడం వల్ల మన ఛానల్ యొక్క ఇంప్రెషన్ అనేది పెరుగుతుంది. వీళ్ళు రోజు లైవ్స్ చేస్తున్నారు అని చెప్పి యూట్యూబ్ అనేది మరి కొంతమందికి మన యొక్క వీడియోస్ని పుష్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మోనిటైజేషన్ అవ్వని వాళ్ళకి చాలా యూస్ ఉంటుంది. కానీ ఇప్పుడు మోనిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి ఇది ఎలా యూస్ అవుతుంది అంటే, మోనిటైజేషన్ అయిన ఛానల్స్ అనుకుంటూ ఉంటారు మాకు వాచ్ టైంతో అవసరం లేదు కదా, మాకేంటి వ్యూస్ అని. వాళ్ళు లైవ్స్ చేయడం వల్ల ఇక్కడే సూపర్ చాట్స్ అనేది అండ్ సూపర్ స్టిక్కర్స్ అనేది ఉంటాయి. ఇక్కడ మీ లోయల్ ఫ్యాన్స్ కానీ రియల్గా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు సూపర్ చాట్స్ అండ్ సూపర్ స్టిక్కర్స్ ద్వారా మనీ అనేది మీకు సెండ్ చేస్తారు. 20 రూపీస్ నుండి ఎంతైనా మీకు సెండ్ చేయొచ్చు. అలా మీకు రెవెన్యూ అనేది కూడా యాడ్ అవుతూ ఉంటుంది. సేమ్ మనకు వీడియోస్కి రెవెన్యూ ఎలా యాడ్ అవుతుందో లైవ్స్కి వచ్చే రెవెన్యూ కూడా అలానే యాడ్ అవుతూ వస్తుంది. సో ఇన్ని యూజెస్ అనేది మనం లైవ్స్ చేయడం వల్ల ఉన్నాయి. లైవ్స్ అనేది హారిజెంటల్గా చేయాలా లేదా వర్టికల్గా చేయాలా అని కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి.
ఎవరికైతే మోనిటైజేషన్ అనేది అవ్వలేదో వాళ్ళు మాత్రం వర్టికల్గా చేయండి. మోనిటైజేషన్ అవ్వని వాళ్ళు వర్టికల్గా చేయడం వల్ల అవి షార్ట్స్ ద్వారా వెళ్ళి వ్యూస్ అనేది సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు. మోనిటైజేషన్ అయిన ఛానల్స్ వాళ్ళు హారిజంటల్గా చేయండి. అలా చేయడం వల్ల మన వీడియోస్కి యాడ్స్ అనేది వస్తాయి. ఆ యాడ్స్ రావడం వల్ల రెవెన్యూ అనేది వస్తుంది. లైవ్కి వచ్చే వాచ్ టైం అనేది కౌంట్ అవుతుందా అవ్వదా అని చాలామందికి డౌట్. నేను లైవ్ చేస్తున్నా కానీ నాకు వాచ్ టైం అనేది కౌంట్ అవుతా లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కన్ఫర్మ్గా మనకి లైవ్స్కి వచ్చే వాచ్ టైం అనేది యాడ్ అవుతుందండి. మీకు ఎందుకు యాడ్ అవుతా లేదు అనేది చెప్తాను చూడండి. లైవ్స్ చేసిన తర్వాత పోస్ట్ చేసేటప్పుడు అది ప్రైవేట్లో ఉండి ఉంటుంది. అందువల్ల మనకు వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది. మీరు అక్కడ ప్రైవేట్ అని కాకుండా పబ్లిక్ అని పెట్టండి. అప్పుడు మాత్రమే వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది. మనం వీడియోస్ పోస్ట్ చేసేసిన తర్వాత లైవ్ వీడియోస్ దాని తర్వాత ఎవరైనా మన లైవ్ వీడియోస్ని చూసినా ఆ వాచ్ టైం అనేది కూడా కౌంట్ అవుతుందండి. తప్పకుండా మర్చిపోకుండా పబ్లిక్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. సో చూసారు కదా, లైవ్స్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని యూసెస్ ఉన్నాయి అనేది. వాచ్ టైం అనేది పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, సబ్స్క్రైబర్స్తో ఇంటరాక్షన్ అవుతుంది. మోనిటైజేషన్ అవ్వని ఛానల్స్కి మోనిటైజేషన్ అనేది అవుతుంది. మోనిటైజేషన్ అయిన ఛానల్స్కి రెవెన్యూ అనేది పెరుగుతుంది. అండ్ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెరుగుతుంది. ఎన్నో యూసెస్ అనేది లైవ్స్ వల్ల ఉన్నాయి. కాబట్టి మీలో ఎవరైనా లైవ్స్ ఇంకా చేయకుండా ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేయడం మొదలు పెట్టండి లైవ్స్ చేయడం.